హాయ్ ప్రైస్ లార్డ్, ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలు మరలా దేవుని దృష్టికి దోషులుగా ఎంచబడిన తర్వాత 40 years ఫిలిస్తీన్ల చేతిలో దేవుడు వారిని అప్పగించారు. ఆ సమయంలో మనోహ తన భార్యని దేవుడు ఎన్నుకొని అభిషేకించి సంసోనికి జన్మనిచ్చే తల్లిదండ్రులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నప్పుడే చెప్తాడు, నీ కుమారుడికి నాజీరు చేయకూడదు, అపవిత్రమైన దానిని ఏది కూడా ముట్టుకోకూడదు, ద్రాక్షారసంతో చేసిన ఏ పానమును కూడా మీరు త్రాగకూడదని. చిన్నప్పటి నుండి ఎంతగానో కట్టుబడి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో సంసోన్ని పెంచుతారు. కానీ యవన కాలం వచ్చేసరికి దేవుని ప్రణాళికలకి వ్యతిరేకంగా స్త్రీ వ్యామోహంతో తను దెలీలా అనే ఒక స్త్రీ దగ్గర తన జీవితాన్ని అంతటిని, తన రహస్యాన్ని బయలుపరుస్తాడు. ఇవన్నీ కూడా న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుండి 16 అధ్యాయాల వరకే రాయబడి ఉంది. యాకోబు 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడోబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడుతున్నాడు. సంసోను కూడా ఈ విధంగానే ఉన్నాడు.